ఒక కవి తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణ గేయ రచయిత అందశ్రీ గారు ఇవాళ ఉదయం కన్నుమూశారు. సో తెలంగాణ ఉద్యమంలో ఆయనది చాలా కీలకమైన పాత్ర. అందశ్రీ గారితో ఉన్న అనుబంధాన్ని, పరిచయాన్ని మనతో పంచుకోవడానికి ప్రముఖ కవి, గాయకుడు గోరెటి వెంకన్న గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే గోరెటి వెంకన్న గారు. ప్రొఫెసర్ నాగేశ్వర నమస్తే అండి. నేను గౌరెడ్డి గారు నమస్తే అండి. వెంకన్న గారు నమస్తే. అందశ్రీ మరణం మనందరినీ కలిచివేస్తోంది. మీ సాహిత్యంలో చూసినటువంటి మట్టి వాసనలు, ఆ గ్రామీణ ప్రాంత కష్టాలు, నష్టాలు, బాధలు బాగా మీరు మీ సాహిత్యంలో చూపినారు. అందశ్రీ సాహిత్యం గురించి మీరు సరైన నివాళిస్తారని మా విన్నపం. అయ్యో, చాలా నాతో సమాంతరంగా రాస్తాడని రాయగలిగిన వాడు ఒకే ఒకటి అందశ్రీ. వాస్తవం చెప్తున్నాను అంటే అతి అభిజాత్యం కాదు. ఎందుకంటే అంతా తనదైన స్టైల్ ఆఫ్ ఇద్దరు వేరు దృక్పథమైనా ఇది రీసౌండ్ వస్తుంది. అది పనిచేయండి, టీవీ పనిచేయండి, టీవీ సౌండ్ తక్కువ, నా సౌండ్ దూరం రాదు. నాతో సమానంగా ఉండటమే కాకుండా తను అక్షరం ముక్కరాదని పంటని చాలా ఆత్మగతమైన ఆధ్యాత్మిక భారతీయ సమాజంలోని గొప్ప వైవిధ్యం ఏంటంటే ఎవరికి అర్థం కాంది. ఈ ఆధునికతకు దూరంగా ఉండి కూడా ఒక ప్రత్యామ్నాయంగా సాంప్రదాయ సాహిత్యానికి భిన్నంగా ఉన్న ఆ శంకర్ మహారాజు లాంటి వాళ్ళు కానీ, అచల గురువులు కానీ ఆ పరంపరలో తన అక్షరాలు దిద్దుకున్నాడు, తను నేర్చుకున్నాడు. అతనికి ఆత్మవిశ్వాసాన్ని, నైతికతను, తర్వాత ఆధ్యాత్మిక తత్వాన్ని ఆ రెండింటిని కలిపి ప్రజాపరం చేసిన ఆ కొట్టుకపోలే అక్కడ పోకుండా ఇటు మళ్ళీ గద్దరన్న ఇటు ఈ దారిలోకి వచ్చి అనేక ఉద్యమ గీతాలు, ప్రకృతి గీతాలు, తనదైన ముద్ర. ఇప్పుడు అందశ్రీ పాట ఉండటం కూడా ఆ స్టైల్ కూడా చాలా గ్రాంధికమైన సంస్కృత పాదాలకు సంయుక్తాక్షరాలు లేకుండా దిత్తనే కూడా తాను కొత్త శైలిని ఒకటి సృష్టించినాడు. వెంకన్న గారు మీరు దయచేసి ఆయనకు పాటల రూపంలో నివాళి అర్పిస్తే చాలా ఉచితంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆయన సాహిత్యాన్ని మీరు ప్రస్తావిస్తూ సార్ అట్లా అంట అది తన శైలి కూడా. ఎందుకంటే చెప్తానండి, జయ 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 బోలో తెలంగాణ గల గర్జనల వీణ, గల గర్జనలు ఇట్లాంటి పదాలను జనవాయువులకి దగ్గర వేసినాడు. అంటే తెలంగాణ నేపథ్యాన సంస్కృత పదాలను కూడా అందంగా, అంటే శిష్ట వ్యవహారికాన్ని చాలా లోతైన ప్రజలకు తీసుకుపోయిన గొప్ప రచయితగా చెప్పుకోవచ్చు. తర్వాత జయ 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 గాయక వైతాళిక పద విహరణ పదగమన జయ 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 ప్రియభా జయ 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 సారీ జయ 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 తెలంగాణ జననీ జయ కేతనం. ఈ కేతనాన్ని తీసుకొచ్చి ఎంత అందంగా అంటే తెలుగు అంటే శిష్ట వ్యవహారిక అంశం గ్రామీకంలో కలిసి అద్భుతంగా రాసిన చేత. రెండవది ఒక తాత్వికత ఉంది తనకు కూడా. తనకు మార్క్సిజం పట్ల ఇష్టం ఉంది. తర్వాత ఆధ్యాత్మికత, శ్రీరామ్ సార్ యొక్క శిష్యరిక ఉంది, ఆ శంకర్ మహారాజ్ శిష్యరిక ఉంది. దాంతోనే ఆయన పాటలు తెలుగుల్లా ఎల్లమ్మ తల్లి అనే పాట చాలా గొప్పది. తర్వాత వెళ్ళిపోతున్నావా తల్లి నీల మసకదాన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మత్సుకన్నాలేను చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు ఎడవునుడగాని కంటికి కనరాడు. ఇలాంటి గీతాలు ఒక్కటే అని చెప్పగలవు. అన్ని రాసినాడు. నేను అత్యంత గౌరవించే కవి. ఒక శిఖరం తెలంగాణలో తాను ఒక శిఖరంగా తాను మలుచుకున్న ఒక గొప్ప. థ్యాంక్ యూ గౌరెడ్డి గారు.